అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 14వ రోజు పారాయణము ఈరోజు తెలుసుకుందాము. సుదర్శనుడు అంబరీషుని అభినందించి దీవించి అదృశ్యుడై వెళ్ళిపోయాడు. అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు. ముందుగా దూర్వాసుడు అంబరీషుని వద్దకి ఆతిథ్యం స్వీకరించడం కోసమని చెప్పి వచ్చాడు. కానీ మధ్యలో ఇదంతా కూడాను జరిగింది. అయితే ఇప్పుడు అంబరీషుడు అదంతా కూడాను గుర్తు తెచ్చుకున్న వాడై, ఇదంతా నా వల్లనే జరిగింది, ఆకలితో ఉండి అన్నానికై వచ్చిన నీకు ఇంతట అలసట కలిగించాను, ఇంతట శ్రమ కలిగించాను, కాబట్టి నా యందు దయతో నన్ను క్షమించి మరలా మీరు మా ఇంటికి వచ్చారు కదా, మరి ఇప్పుడైనా మా ఇంట భోజనం చేయండి, చేసి సర్వదోషాలను పోగొట్టండి, నాకున్న సర్వదోషాలను పొయ్యేలాగా నన్ను దీవించండి అని చెప్పేసి అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి నమస్కరించాడు. దూర్వాసుడు అతనిని తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చెయ్యదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనములు చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. అంటే అంబరీషుడు విష్ణుమూర్తి భక్తుడు, సదా విష్ణు సేవలోనే గడుపుతూ ఉండేటువంటి వాడు. ఆయన భక్తిని పరీక్షించటం కోసమని చెప్పేసి దూర్వాసుడు ఆ రోజు ఆతిథ్యం కోసమని చెప్పి వాళ్ళ ఇంటిని అంబరీషుడి వద్దకి వెళ్ళడము, తర్వాత అదే సమయంలో స్నానార్థమై నదికి వెళ్ళి అక్కడి నుండి ఆలస్యంగా రావడము, దాని వలన కోపించినటువంటి దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించడము, ఇవన్నీ కూడాను విష్ణుమాయలో కృపగానే. అదొకటి కాకుండా ఇంకొకటి ఏంటిదంటే విష్ణువు భక్తుల యొక్క భక్తిని పరీక్షించడం కోసం అని చెప్పేసి ఇదంతా కూడాను చేయడం జరిగింది. అతను వచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి కావడంతో, ఆ సత్కార్యం ఏదైతే ఉందో అది పూర్తి కావడంతో తన ఆశ్రమానికి అంబరీషుడి వద్ద నుండి సెలవు తీసుకొని దూర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరించారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని శౌనకాది ఋషులు, మహాభాగా, కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయసంగా లభించే పుణ్యమేది, అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది, దేవతలందరికీ దేవాది దేవుడెవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహము దేనివలన నశిస్తుంది, జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. శౌనకాది ఋషులు అడిగారన్నమాట ఈ విషయాన్ని. అడిగిన దానికి
ఇలా చెప్తూ ఉన్నారు. సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు. మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటనలను చేసినటువంటివి, స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. మంచి విషయాలను గురించి ప్రసంగించుకోవడం వల్ల, అంటే మంచి విషయాలను గురించి మాట్లాడుకోవడం వలన మనం ఎక్కడికి వెళ్ళకపోయినప్పటికీ తీర్థక్షేత్రాలను తిరిగినటువంటి, తీర్థక్షేత్రాటన చేసినటువంటి పుణ్యము, ప్రాతస్నానం చేసినటువంటి పుణ్యము, యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్యము, ఇవన్నీ పుణ్యాలు కూడాను మనం చేయకపోయినా, యజ్ఞయాగాదులు చేయకపోయినా, ప్రాతస్నానం చేయకపోయినా, తీర్థక్షేత్రాలను తిరగకపోయినప్పటికీ కూడాను కేవలము ఒక చోట ఉండి మనము మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడము, మాట్లాడుకోవడము, పెద్దలు చెప్పినటువంటి వాటినన్నిటినీ కూడాను శ్రద్ధాభక్తులతో వినడము వలన కూడాను అవన్నీ చేసినటువంటి పుణ్యఫలము కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడని కాను, సమయము చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థంగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనలను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందు ఉండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతంని ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగ భేదరహితంగా అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరుకుంటారు. కార్తీక స్నానమును చేసి విష్ణువార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షముని పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధనం, ధన, ఫల, ధ్యాన, గృహాది దానాలు అమిత పుణ్యఫలదాయకాలు. కార్తీక 30 రోజులు కూడాను కార్తీక మహత్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం చేయడం వలన ఇహపర సుఖాలు రెండూ కూడాను కలుగుతాయి అని చెప్తూ 14వ రోజు పారాయణాన్ని ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.